హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఇంగితం లేని ఎలుగుబంటి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకసారి ఆ నక్కకు కూరలు పండించాలని తోచింది. అందుచేత తన ఇంటి వెనక ఉన్న పెరడు మొత్తం తవ్వి కూరగాయల ముక్కలు వేసింది. సరిగ్గా అవి పెద్దవయ్యి కాయలు కాసే సమయానికి చెట్ల మీద నుంచి మాయం కాసాగాయి. ఎవరో తన కూరలు దొంగలిస్తున్నారని తెలుసుకొని నక్క దొంగను పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ దొంగ ఎవరన్నది నక్కకు ఏమాత్రం తెలియరాలేదు. నిజానికి నక్క పెరట్లో కూరలు దొంగలిస్తూ వచ్చింది మరెవరో కాదు, ఒక కుందేలు. కానీ ఆ కుందేలు ఎంతో మెలకువతో ఈ దొంగతనం చేయడం వల్ల నక్కకు దొంగ ఆచూకీ ఏమాత్రం తెలియలేదు. నక్క చిట్ట చివరికి దొంగ వచ్చే మార్గాన్ని తెలుసుకుంది. పెరడు చుట్టూ ఉన్న కంచెలో ఒక చోట చిన్న కంత ఉంది. దొంగ ఆ కంతలో నుంచే వస్తూ ఉండాలి అని నక్క అనుకుంది. ఈ సంగతి గ్రహించగానే నక్క దొంగను పట్టుకోవడానికి ఒక ఉపాయం వేసింది. కంచె వెంబడి పెరుగుతున్న వెదురుగడ్డకు ఒక తాడు కట్టి దాని చివర ఒక ఉచ్చు పెట్టింది. తర్వాత ఆ వెదురుగడను వంచి ఉచ్చు కంత వద్దకు వచ్చేటట్టుగా అమర్చింది. కంతలో నుంచి ఎవరైనా లోపలికి కాలు పెట్టగానే వెదురుగడ పైకి లేచేటట్టు బోను అమర్చి నక్క తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కుందేలు వచ్చి కంతలో నుంచి ముందు కాళ్ళు దూర్చగానే కుందేలు నడుముకు ఉచ్చు చిక్కుకుంది. వెదురుగడ్డ పైకి లేచి కుందేలు భూమికి అంత ఎత్తులో వేలాడసాగింది. ఒక్కసారిగా కుందేలుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారా అని చుట్టూ చూస్తూ ఉండగా అటువైపుగా ఒక ఎలుగుబంటి వచ్చింది. అది తేనె తుట్టెల కోసం వెతుకుతూ ఉంది. ఎలుగుబంటి అన్నా అని కుందేలు పెద్దగా కేక పెట్టింది. ఎలుగుబంటి తలెత్తి చూసి ఆశ్చర్యంతో, అదేంటి, నువ్వెక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. నక్క పెరడుకు నేను కాపలా కాస్తున్నాను. తెల్లవారులు కాపలా కాస్తే రూపాయి ఇస్తుంది నక్క. అయితే చిక్కేం వచ్చిందంటే నన్ను చూసి దొంగలు ఎవరూ భయపడ్డం లేదు. నీకున్నంత గాంభీర్యం నాకు లేదు. పోనీ నా పని నువ్వే చేయొచ్చు కదా. ఆ రూపాయి ఏదో నువ్వే తీసుకో. అసలే పిల్లలు గలవాడివి, నీకు ఉపయోగపడుతుంది అన్నది కుందేలు. ఎలుగుబంటికి ఆశ పుట్టింది. అది వెదురుగడను వంచి కుందేలును కిందికి దించి ఉచ్చులో నుంచి తప్పించి ఆ ఉచ్చులో తానే ఇరుక్కుంది. వెంటనే కుందేలు పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వెళ్ళింది. నక్కని లేపి, నక్క బావా, దొంగ ఉచ్చులో పడ్డాడు, చూద్దూగానిరా అని పిలిచింది. నక్క వెంటనే చేతికర్ర తీసుకుని వచ్చి ఎలుగుబంటిని చూసి, నీకు ఇదేం రోగం అని అన్నది. వెంటనే ఎలుగుబంటి ఏదో చెప్పబోయింది. పక్కనున్న కుందేలు ఏదో చెప్పబోతుంది, ముందు దాన్ని నోటు దగ్గర నీకున్న నోటి మీద కొట్టు అన్నది కుందేలు. నక్క ఎలుగుబంటి నోటి మీద కర్రతో కొట్టసాగింది. సరిగ్గా ఇదే సందులో కుందేలు పారిపోయి దారిలో ఒక మడుగుంటే అందులో ముక్కు దాకా మునిగి కూర్చుంది. కాసేపటికి ఎలుగుబంటి జరిగిన సంగతి మొత్తం నక్కకి చెప్పింది. ఉచ్చు నుంచి బయటపడి కుందేలు కోసం వెతుకుతూ బయలుదేరింది. అది మడుగు దగ్గరికి వచ్చి కుందేలు తల చూసి గోదురుగప్ప అనుకొని, ఓ గోదురుగప్ప, కుందేలు ఇటు గాని వచ్చిందా అని అన్నది. ఇదిగో ఇప్పుడే అటు వెళ్ళింది అన్నది కుందేలు. ఎలుగుబంటిని తప్పుదారిన వెళ్ళనిచ్చి కుందేలు నిశ్చింతగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇది జరిగిన చాలా కాలానికి తలవని తలంపుగా ఎలుగుబంటి కుందేలు అనుకోకుండా దారిన పోతూ కలుసుకున్నాయి. ఎలుగుబంటి కుందేలు కేసి తీక్షణంగా చూసింది. కానీ కుందేలు మాత్రం ఇదేమీ గమనించినట్టు ఎంతో అమాయకంగా, ఎలుగుబంటి మామ, ఎన్నాళ్లకు కనిపించావు? అత్తయ్య, మరదల పిల్ల కులాసాగా ఉంటున్నారా అని అడిగింది.
ఇక్కడ అత్తయ్య అంటే ఎలుగుబంటి భార్య, మరదలు పిల్ల అంటే ఎలుగుబంటి కూతురు. లోపల మండిపోతున్నప్పటికీ ఎలుగుబంటి పైకి ఎంతో సౌమ్యంగా అంతా బాగానే ఉన్నాం అల్లుడు అన్నది. ఆ తరువాత ఇద్దరూ సఖ్యంగా ఉన్నట్టు పక్క పక్కనే నడవసాగారు. ఎప్పుడు అమాంతం మీద పడి గొంతు పిసికేస్తుందోనని కుందేలు ఎలుగుబంటిని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఇద్దరూ కొంత దూరం నడిచాక కుందేలు అన్నట్టు మామ, నీకు చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కనిపించకుండా పోతివి అన్నది. ఏంటా సహాయం అని ఎలుగుబంటి అనుమానంగా అంది. మరేం లేదు, మా తోపులో ఒక గుల్ల చెట్టు ఉంది, దాని మీద పోతంత తేనె తుట్ట ఉంది. దాన్ని తెచ్చుకున్నావంటే మీ కుటుంబానికి నెల రోజుల పాటు సరిపోతుంది అని కుందేలు అంది. గుల్ల చెట్టు మీదనా అన్నది ఎలుగుబంటి ఆశ్చర్యంగా. అవును, అది పైనుంచి కింద దాకా గొల్లె. బోధిలో ఒక తొర్ర ఉంది, దానిలో నుంచి దూరి పైకి వెళ్ళావంటే నేను పొడుగాటి గటతో తేనె తుట్టెను నీకేసి తోస్తాను, నువ్వు అమాంతం దాన్ని పట్టుకొని దిగి రావచ్చు అన్నది కుందేలు. వెంటనే ఎలుగుబంటి ముందు వెనక ఆలోచించకుండా, అయితే ఆలస్యం ఎందుకు, పదా వెళ్దాం అన్నది. రెండూ కలిసి కుందేలు తోపును సమీపించాయి. అదిగో తేనె వాసన అన్నది ఎలుగుబంటి. అదిగో గుల్ల చెట్టు అన్నది కుందేలు. అదిగో తేనె పట్టు అన్నది ఎలుగుబంటి ఉత్సాహంగా. అదిగో బోధిలో తొర్ర అన్నది కుందేలు. కొంచెం సేపటికల్లా కుందేలు ఎలుగుబంటి రెండు చెట్టును సమీపించాయి. చూడు మామ, ఈ తొర్రలో నుంచి దూరి పైకి వెళ్ళు. ఈలోపుగా నేను గడతో ఆ తేనె దుట్టెను నీకేసి తోస్తాను అన్నది కుందేలు. సరేనని ఎలుగుబంటి చెట్టు తొర్రలో తలదూర్చింది. ఈలోపుగానే కుందేలు గడతో తేనె తుట్టెను పొడిచి తేనె తుట్టెలను రేపింది. అవి చెట్టు తొర్రగుండా దిగి వచ్చి ఎలుగుబంటి తలను చెడగొట్టసాగాయి. అయ్యో మామ, మామ, తేనె అంతా కింద కారిపోతుంది మామ, తాగేసేయ్ మామ, తాగేసేయ్ అని కుందేలు అరవసాగింది. ఎలుగుబంటికి తేనె ఎక్కడా కనబడలేదు. కానీ తేనెటీగలు విపరీతంగా కుట్టడం చేత దాని తల మొత్తం వాచిపోయి చెట్టు త్వరలో నుంచి బయటికి రాకుండా ఇరుక్కుపోయింది. తలలావెక్కిన మామకు తెలియదు తేనె మజ అని పాట పాడుతూ కుందేలు చెట్టు చుట్టూ నృత్యం చేయసాగింది. ఆ విధంగా కుందేలు ఎలుగుబంటిని 2 సార్లు బోల్తా కొట్టించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.